ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి ఆలయం గురించి చెప్పుకుందాం. ఇది కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నట్లే శ్రీ క్షేత్ర హోరనాడు అనే క్షేత్రంలో శ్రీ ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠిత అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది. అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. అన్నం నుండే సమస్త జీవులు సృష్టించబడుతున్నాయి. సమస్త జీవులకు ప్రాణశక్తి అన్నము నుండే ఉద్భవిస్తుంది. ఆకలి ప్రాణశక్తిని క్షీణింపజేస్తుంది. కనుక అన్నము, ప్రాణశక్తి, ఆకలి మూడును ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉన్నవి. సమయానికి అన్నము లభించుకున్న ప్రతి జీవి అలవటించును. కనుకే అన్నము పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది. ఆకలి రెండు రకములు. మొదటిది శరీర పోషణకు సంబంధించినది, రెండవది పారమార్థికముగా సంబంధించినది. ఈ రెండు ఆకలను తీర్చే తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి. అందుకే అమ్మను ప్రాణశక్తి, జ్ఞానానికి ప్రసాదించమని వేడుకుంటాము. కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నట్లుగానే శ్రీ క్షేత్ర హోరనాడు అనే క్షేత్రంలో శ్రీ ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది. స్థల పురాణం గురించి వస్తే, భారతదేశంలో నలుమూలల పాదయాత్ర చేసి ఎన్నో పీఠాలను స్థాపించిన ఆది శంకరులు ఒకసారి మార్గమధ్యంలో ఒక చోట ఆగారు. శంకరులు వారి శిష్య బృందానికి ఆకలిగా ఉంది. అది దట్టమైన అడవి ప్రాంతం. ఎక్కడ ఆతిథ్యమిచ్చే గృహాలు లేవు. అప్పుడు ఆ ప్రాంతంలో శంకరులు అన్నపూర్ణాదేవి స్తోత్రం చేయగా ఒక పండు ముత్తైదువ రూపంలో వారిని సమీపించి, ఆకలితో ఉన్నారు, మీరంతా మా గృహానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసినది అని కోరింది. శంకరులు వారి శిష్యులు ఆ ముత్తైదువ